అర్థం కావట్లేదు ఏందయ్యా మా బాధలు, ఈ లోకం మొత్తం మమ్మల్ని వెళ్ళేసినారు ప్రభువా, మా పరిస్థితి అర్థం అంటున్నాం మనం, నువ్వు నేను అందరం అన్నాం, నేను కూడా అంటున్నా. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు, చెయ్యి విడిచివాడిని కాదు నేను, కాకపోతే పరీక్షల్లో పాస్ అయ్యి అందరూ దూత కానీ చెయ్యి మటుకు విడవను. ఎందుకు? విడువను ఎడబాయనని వాగ్దానం చేశావే, విడువని ఎడబాయనని వాగ్దానం చేశావే, నీ రక్తమిచ్చుకున్నావయ్యా, నీ ప్రాణమిచ్చుకున్నావయ్యా, నీ రక్తమిచ్చుకున్నావయ్యా, నీ ప్రాణమిచ్చుకున్నావయ్యా. నేను నా సొత్తు కాను, నేను నీ సొత్తేగా. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా పిల్లల కోసం నా ప్రాణం పెడతా కానీ చెయ్యి విడిచిపోయేవాడిని గాను. మొట్టమొదటిగా చెప్తున్నా ఏనండి, భూలోకంలో ప్రపంచ మొత్తం జనం పాపంతో నిండి ఉన్నారు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమి అనంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం తద్రక్తం పరమాత్మే. ఎవడైతే ఈ భూమిని సృష్టించాడో, ఎవడైతే ఈ భూమండలాన్ని సృష్టించాడో, ఈ చెట్లుని, ఈ వృక్షములని, ఈ జంతువులని, ఈ పక్షులని, ఈ నీటి జలరాశుల్ని, ఈ మనుషులని ఎవడైతే సృష్టించాడో ఆ సృష్టికర్త దేవుడై భూమి మీదకి వచ్చి వాళ్ళ నిమిత్తం ప్రాణం పెట్టాలి. ఇది న్యాయము. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఎవడైతే ఈ సృష్టిని చేశాడో ఆ వ్యక్తి వచ్చి ప్రాణం పెట్టాలి. ఉదాహరణ మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలని ఒక్క మాట చెప్తున్నా. చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఒక్కసారి చెబుతున్నా, ఇది యూట్యూబ్లో పోయిద్దని నా ఆశ. హల్లెలూయా. ఒక మంచి జడ్జికి ఒక పుట్టగాక 16 సంవత్సరాలకు కొడుకు పుట్టాడు. అంటే లేటు కాను మా ఏనండి, లేటు కాను, 16 సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టాడు. ఇది కథ మాత్రమే, రియల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది సాదృశ్యంగా చెబుతున్నా, ఇది కథ మాత్రమే, రియల్ కాదు, సాదృశ్యంగా చెబుతున్నా. యేసు ఎందుకు వచ్చాడని దానికి చెప్తున్నా. హల్లెలూయా. 16 సంవత్సరాలకి పుట్టాడు. ఆ పుట్టిన కొడుకు ఇష్టానుసారంగా బతుకుతున్నాడు. తండ్రి పని ఏందయా? జడ్జి, 10 మందికి న్యాయం చెప్పేవాడు. కొడుకు పని ఏందయా? తాగటం, తిరగటం, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా కదిలించుకోవటం, తన్నులు తినటం, కొడటం, ఏదో చేస్తున్నాడు. ఇట్లా జరుగుతుంటే చాలామంది తన తండ్రి నీతిమంతుడు, ఈ దరిద్రుడే ఇట్లా తయారయ్యాడు అనుకుంటారు. ఒక రక అనుకుంటారు. తండ్రి ఏమో చూడపోతే జడ్జి, 10 మందికి న్యాయం తీరుతాడు, 10 న్యాయం కోసం బతుకుతాడు తండ్రి. మరి ఈ కొడుకేంది ఇట్లా తయారయ్యాడు అని అనుకునేవాళ్ళు బొచ్చాడు. అనుకుంటూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. కానీ తండ్రికి ఈ మాట వినపడట్లా. కొడుకు మంచోడే కదా అనుకుంటున్నాడు తండ్రి. ఇట్లా జరుగుతుంటే ఒకరోజు ఒక వ్యక్తిని చంపేశాడు. ఈ తాగిన మైకులు ఏముంటుందండి, మాట పెరిగింది, చేస పగలు కొట్టాడు, పొడుచుకున్నారు, చచ్చారు. హల్లెలూయా. అయ్యా మీరు నాకెళ్ళి చూడొద్దమ్మా. చచ్చిన తర్వాత దూకుంటారమ్మా. పోలీసులు ఎమ్మడ పడితే దొరికాడు. వినాలి. ఈ దొరికిన తర్వాత తీసుకెళ్ళి జైలు వేశారు. అప్పుడు పలానా రోజు కోర్టు వాయిదా, ఆ కోర్టు వాయిదా ప్రకారంగా అమ్మా ఏనండి, కోర్టు వాయిదా పలానా రోజు అని కోర్టుకి తీసుకెళ్తే ఎవరయ్యా అక్కడ? జడ్జి తండ్రే. కొడుకేమో ఆడ నుంచున్నాడు, సాక్షి చెప్పాడు ఏడు నుంచున్నాడు, జడ్జి ఏమో మధ్యలో నుంచున్నాడు. అప్పుడు కొడుకు జనం ఏం చేశారు? అరే ఇన్ని రోజులు తీర్పులు ఇచ్చిన ఈ జడ్జి ఈరోజు యథార్థంగా తీర్పు ఇస్తాడా లేదా కొడుకని పక్కగా నెడతాడా చూద్దాం దండ్రా అని తండాలకు వచ్చారు జనం. కోర్టుకి వచ్చి చూస్తున్నారు అందరూ. వచ్చాడు, బాబు ఏం చేశాడు అంటే, ఈ ముద్దాయి ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేశాడు, దీనికి సాక్షి నేనే అన్నాడు. ఆడు నుంచున్నాను. బాయ్ మరి నువ్వు చెప్పేది ఏంది అన్నాడు. ఆ పిల్లాడు కూడా చేతులు, వాళ్ళ నాన్న నీతిమంతుడిగా అమ్మ, తప్పు చేసాడు, ఏం చేశాడు? తల ఉంచుకొని చేతులు పెట్టుకుని ఉంటున్నాడు. నేను చేశాను అన్నాడు. చంపింది నువ్వేనయ్యా? నేనే. రైట్. కాబట్టి పలాని ఇక ఉంటాయిగా జడ్జి కోర్టులలో నెంబర్ల ప్రకారంగా పలానా రోజు ఉరిశిక్ష తీద్దాం అన్నాడు. తీనాటు ఆనాటు ఉరిశిక్ష నెంబర్ పెట్టాడు. పలానా రోజు ఆయన ఉరి తీయాలని చెప్పాడు. కేసు కొట్టేసి వెళ్ళిపోయాడు. అమ్మా చూడండి, ఈ త్యాగం మన చేతమా?
కొడుకు ఉరిదీయాలని చెప్పి రాసి వెళ్ళాడమ్మా. న్యాయ తీర్పు ఇచ్చాడు తండ్రి. అందరూ ఆశ్చర్యపోయారంట, జనం మొత్తం తప్పట్లు కుట్టారంట. అమ్మో, ఈయన నిజంగా దేవుడు మేమైతే చూడలేదు, కానీ కొడుకు పుట్టక లేటుగా పుట్టి నీ కొడుకు తప్పు చేసిన ఉరి శిక్ష చేసినట్టు ఈయన నిజంగా దేవుళ్ళు అంటాడని ఆ ఊరు మొత్తం తండాలుగా ఆయన జైలు కుట్టారంట. ఆయనకి ఇంటికి వెళ్ళిపోయాడు తండ్రి, ఇంటికి వెళ్ళిపోయాడు. మరి కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తారమ్మా? స్టేషన్కి తీసుకెళ్తారుగా. స్టేషన్లో కూర్చున్నాడు కొడుకు. తర్వాత ఇంటికి వెళ్ళి తన వేసుకున్న వస్త్రాలను తీసేసి, బాగేనండి ఈ మాటలో, ఆ వస్త్రాలు తీసి ఇడిసి వేరే డ్రెస్ వేసుకొని, అంటే తెల్ల డ్రెస్ వేసుకొని వచ్చాడు. అదివరకు ఏముంది దీని మీద? నల్ల కోట్ ఉంది. ఇప్పుడు తెల్ల సొక్క వేసుకుని వచ్చాడు. వచ్చి ఎస్ఐ కాడికి పోయి, అయ్యా నా కొడుకుతో మాట్లాడాలి అన్నాడు. అంటే అదెంత పని సార్, మీరు జడ్జి, మీకు అవకాశం ఇవి కట్టుంటావు, ఎట్టా ఉరి తీసే రోజు దగ్గర పడదు కానీ పోండి అన్నాడు. పోయాడు. అటు మలుక్కున్నాడు కొడుకు. అరా పిలిచాడు. లేదు నాన్న, నా ముఖాన్ని నేను చూపింది నీకు, ఎందుకంటే నువ్వు నీతిమంతుడివి, నేను యదవని, నేనే తప్పు చేశా, కానీ నీ పరువు తీశాని, ఇంత దరిద్రుని నేను ఎందుకు పుట్టాను నాకు అర్థం కావట్లేదు నాన్న. నా బతుకు పోడుగాను, నాకు ఇది వేయటం న్యాయమే నాన్న, నువ్వు చేసింది తప్పు కాదు నాన్న, న్యాయమే నాన్న అన్నాడు కొడుకు. అప్పుడు తండ్రి అన్నాడు, అధికారపరంగా నీ గురి శిక్ష వేయటం నా బాధ్యతరా, కానీ తండ్రి పరంగా నీ కోసం ప్రాణం పెట్టడం నా బాధ్యత అన్నాడు. అనగానే అదేంది నాన్న అన్నాడు. అయ్యా నీకు వయసు ఉంది, నువ్వు చేసిన ఆ తప్పు నా మీద వేసుకుంటా, నాకు రూల్స్ తెలుసు, ఆ రూల్స్ పరంగా నేను వేసుకుంటా, నువ్వు బయటికి పో, నేను చచ్చిపోతా, కానీ నీతిగా బతుకురా అన్నాడు. అంటే సరే నాన్న అన్నాడు. చూడండి అమ్మా, తండ్రి జైలుకి పోయాడు, కొడుకు బయటకు వచ్చాడు. చూడండి, బయటకు వస్తే ఆ ఎస్ఐ అంటున్నాడు, సార్ ఇదేం సార్ అంటే, నా కొడుకు అయ్యా, వాడి కన్నది నేను, పెంచేది కూడా ఆ పెంపకాన్ని కరెక్ట్గా పెంచకపోవడం నా తప్పు, కాబట్టి ఆ తప్పు వాడి మీద వేయక నా మీద వేసుకున్నా నేనే చచ్చిపోతాను. ఈ ఎస్ఐ ఏడుతుండ ముందు, ఇది ఎక్కడ ఎవరు అని, ఇంత యథార్థవంతుడు తన కొడుకుని, కానీ ఉరి తీసేవాడికి ఒక కోరిక ఉంటుంది, ఇట్లా ఉరి తీసేవాడికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక అడిగాడు, అయ్యా లాస్ట్ నీకేం కావాలో కోరుకో, ఆ కోరిక తీరుస్తావు అంటే, ఏం లేదు నా కోరిక, నేను ఊరేసేటప్పుడు నా కొడుకు చూస్తూ ఉండాలి అన్నాడు. ఈ మాట గుర్తుకొస్తే ఏసై గుర్తురాట్లేదా? ఊరేశారమ్మా, వేసి గిల 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 కొట్టుకుంటాడు, కొడుకు చూస్తా ఏడుతున్నాడు, నానో నానో అని. అంటే ఆ సావు ఎవరికి రావాలి? ఆయనకి రావాలి, కానీ నాన్న ఊరేసుకుని చచ్చిపోతుంటే చూస్తా ఉన్నాడు. అందుకునే యేసుప్రభు ఎవరి కోసం చచ్చిపోయారు? మనందరి కోసం. ఇప్పుడు చెప్తా, నల్ల కోట్ వేసుకున్న వారు ధవల సింహాసనం మీద రారాజుగా కూర్చున్న యేసయ్య నల్లకోట అనగా అధికారాన్ని పక్కకు పెట్టి నా పాపం కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆ శిలువుపై మన కోసం వేలబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును. అర్థమైందమ్మా? నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించు, నా జీవితం పరిమళించు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించు, నా జీవితం పరిమళించు. ఒంటరి గువ్వలై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వలై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. అవురాని చాటున నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. అవురాని చాటున నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించును. హల్లెలూయా.
ఏడిచేటప్పుడు అందరి ముందు ఏడవలేం. నిజంగా చెప్పండి, ఏడుతావా అమ్మా? ఒంటరి పోయి గుర్తు తెచ్చుకో. అరణ్యం నీ కోసం ఎదురు చూస్తుంది. అరణ్యంలో యేసు కూడా చూస్తున్నాడు నీ కోసం. దా నా కాడికి రా. ఏడవలను తీసయ్యా, అక్కడ ఏడవలేదు, నా కాడికి రారా అంటాడు ఆయన. ఆ గుట్లలో పోయి ఒక్కడే కూర్చొని, ఏసయ్యా నా కోసం ఇంత త్యాగం చేసావు నువ్వు, నేను ఎందుకు బుద్ధి తక్కువలా బతుకుతున్నాయా? ఈ లోకానుసారమైన మందుకు బానిసనై ఉన్నా, ఈ లోకానుసారం వ్యభిచారానికి బానిసనై ఉన్నా, ఈ లోకానుసారం రౌడీ తత్వంలో బ్రతుకుతున్నా, ఈ లోకానుసారంగా అబద్ధాలు ఆడుకుంటున్నానయ్యా. నా కోసం ఇంత త్యాగం చేసావు యేసయ్యా అనగలిగే మైండ్ నీకు రావాలంటే అక్కడికి పోవాలా. ఎక్కడికి? అరణ్య అనుభవం. హల్లెలూయా. ఒంటరిగా నువ్వు వెళ్ళగలిగితే, ఆడ కూర్చోగలిగితే, నీకున్న సమస్యలు, నీకున్న బాధలు, నీకున్న ఇబ్బందులు అక్కడ చెప్పగలిగితే యేసయ్య వింటాడు. 10 మంది ముందు నాకు ఇదైంది, నాకు అదైందని నువ్వు చెప్పగలిగితే ఈ మనసులు ఎవడు నీకు తీర్చర్రా తల్లి? ఎవరు తీరుస్తారు? యేసయ్య మాత్రమే తీరుస్తాడు. అది నువ్వెక్కడ ఒంటరిగా. అందుకునే ప్రభు బైబిల్లో రాశాడు, రహస్యమందుండు నీ తండ్రి కాడ నీవు ప్రార్థన చేయుము అన్నాడు. అంటే ఏం చేయాలి? 10 మందిలో చేసేది కాదు ప్రార్థన. రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తే అది వింటా, నీ సమస్యలకు ఫుల్ స్టాప్ పెడతా అంటాడు యేసయ్య. హల్లెలూయా. ఇది ఎవరికి కుదిరిద్ది అంటే జెంట్స్ కుదిరిద్ది, లేడీస్ కుదరదు. హల్లెలూయా. మరి లేడీస్ ఏం చేయాలా? ఇంట్లో కూర్చొని రహస్యమందు ఉన్న తండ్రి కాడ తలుపు వేసుకొని ప్రార్థనలో కూర్చోవాలా. ఏమని? నీ బిడ్డ బాగలేదా, నీ అల్లుడు బాగలేదా, నీ భర్త బాగలేదా, నీ కొడుకు బాగలేదా, నీ కోడలు బాగలేదా, లేదా నీకు వ్యతిరేకంగా తిరిగారా, ఒకవేళ నీకు అప్పులైన ఏదైనా ఆడ కూర్చొని ఆయన కాడ కూర్చొని ఏడవటం తప్ప చెప్పేది ఏం లేదా? ఎందుకు చెప్పరా? అన్నీ నీకు తెలిసేసయ్యా. ఏడవటం మాత్రం ఎందుకు ఏడుతావు తెలుసా? నా అప్పులు తెచ్చుకోని కాదు, నువ్వు నా కోసం చచ్చిపోయావు కదా, అలాంటి బ్రతుకుని బతకలేకపోతున్నా యేసయ్యా అనగలిగే మైండ్తో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.